తెలంగాణలో ఈ ఏడాది భారీగా ఏసీబీ కేసులు నమోదయ్యాయి. 199 మంది అవినీతి అధికారులపై కేసులు రిజిస్టర్ అయ్యాయి. అవినీతికి పాల్పడ్డ 273 మంది ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేశారు. 157 ట్రాప్ కేసులు నమోదైతే అందులో 224 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది 15 ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు నమోదయ్యాయి. డిఏ కేసుల్లో 96 కోట్ల రూపాయల 13 లక్షల ఆస్తులు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 54 సర్ప్రైజ్ చెక్స్, 26 రెగ్యులర్ ఎంక్వైరీలు జరిగినట్లు ఏసీబీ తెలిపింది. ఇక తెలంగాణలో ఈ ఏడాది భారీగా ఏసీబీ కేసులు నమోదయ్యాయి. 199 మంది అవినీతి అధికారులపై కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఏసీబీ ఆఫీస్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ఏడాది అంటే 2025వ సంవత్సరంలో అవినీతి నిరోధక శాఖ ఎవరైతే లంచాలు తీసుకుంటున్న అధికారులు ఉన్నారో వాళ్ళ భరతం పట్టిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దాదాపు ఈ ఏడాది 199 కేసులు నమోదు చేస్తే అందులో 273 మందిని అరెస్టు చేసింది. ఈ 199 కేసుల్లో కూడా దాదాపు 155 కేసులు ట్రాప్ కు సంబంధించిన కేసులే. ఈ ట్రాప్ కేసుల్లోనే దాదాపు 150 ట్రాప్ కేసుల్లో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులని అరెస్టు చేసి రిమాండ్కి తరలించింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అవినీతి ఎంత భారీ స్థాయిలో ఉందో. అలాగే 100 కోట్ల రూపాయలకు పైగా జాబితాను కూడా సిద్ధం చేసింది. ఇందులో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 15 కేసులు నమోదు చేసి రైడ్ చేయగా ఇందులో 100 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులు నమోదు చేసిన అధికారుల్లో దాదాపు 3 అధికారులు ఉన్నారు. ఇందులో ఒకరు రంగారెడ్డి జిల్లా సర్వేయర్ గా పనిచేసిన శ్రీనివాస్ ఒకరుంటే, మహబూబ్ నగర్ డీటీసీగా పనిచేసిన కిషన్ నాయక్ తో పాటుగా విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేసిన అంబేద్కర్, వీళ్ళు 3 కూడా దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులు కూడబెట్టిన వాళ్ళ లిస్ట్ లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ అధికారులు రైడ్ చేసినప్పుడు వాళ్ళ ఇళ్లలో దొరికిన ఆస్తుల పత్రాలు కావచ్చు, నగదు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, వీటిని చూసి అధికారులే షాకు గురైన పరిస్థితి ఉంది. అలాగే చాలా వరకు ఈ అవినీతికి పాల్పడ్డ అధికారులంతా కూడా రకరకాలుగా కమర్షియల్ కాంప్లెక్స్లలో పెట్టుబడులు పెట్టారు. అలాగే కొంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ భూములు సంపాదించి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి లిస్టుని సిద్ధం చేసి దాదాపు 15కు పైగా కూడా ఉద్యోగులపైన రైడ్ చేసినప్పుడు 96 కోట్ల రూపాయల నగదు, అంటే 96 కోట్ల రూపాయల నగదుకు సంబంధించి కేవలం ప్రభుత్వ లెక్కల ప్రకారం, అదే బహిరంగ మార్కెట్లో చూస్తే మాత్రం 1000 కోట్లకు పైగా కూడా విలువ చేసే ఆస్తులు ఉంటాయి. అంటే మనం అర్థం చేసుకోవాలి అధికారులు ఏ రకంగా ఆస్తులను కూడబెట్టారనేది. మొత్తానికి మాత్రం 2025లో ఏసీబీ అధికారులు చాలా వరకు రైడ్స్ సక్సెస్ అయ్యాయనే మనం చెప్పుకోవాలి. ఇంకా 100 మందికి పైగా కూడా అధికారుల లిస్టును తయారు చేసింది. 2026లో కూడా ఈసారి ఏసీబీ దూకుడు పెంచబోతున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 100 మందికి పైగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల లిస్టు తయారు చేసి ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారుల దగ్గర పంపించింది. వాళ్ళు అనుమతిస్తే వెంటనే రైడ్ చేయడానికి ఏసీబీ సిద్ధంగా ఉంది. కాబట్టి 2026లో కూడా ఈ రైడ్స్ యథావిధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. అలాగే ఏసీబీ ఈసారి చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. రకరకాలుగా పోస్టర్లను క్రియేట్ చేసి అవినీతి అధికారులు ఎక్కడైనా సరే లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయడం అని కానీ, లేదా ఒక కాంటాక్ట్ నెంబర్ని కూడా ఏసీబీ పెట్టి ఆ నెంబర్కి కాల్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఏసీబీకి ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ క్రమంలోనే ఈసారి ఏసీబీ దూకుడు పెంచిందనే మనం చెప్పాలి. రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.